మరి దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని యొక్క వాక్యము మనల్ని ఆదరిస్తుంది. దేవుని యొక్క మాట మనల్ని కట్టుతూ ఉంది. తల్లిదండ్రులు పిల్లలతో ఉంటే, తల్లిదండ్రులతో ఉంటే, చిన్న పిల్లలైనా యవనస్తులైనా తల్లిదండ్రులతో ఉంటే వారి పెంపకము, వారి పిల్లల యొక్క ఆలన పాలన, బాధ్యత, పోషణ ప్రతిదీ కూడా తల్లిదండ్రుల ద్వారా సమకూర్చబడుతుంది. అదే రకంగా భర్తతో భార్య ఉంటే, భార్యతో భర్త ఉంటే, భర్త ఆదరణ, భర్త ప్రేమ భార్యకు పొందుకుంటుంది. భార్య కూడా భార్య అందిస్తున్న సేవలు భార్యతో భర్త ఉంటే ఆ సేవలను స్వీకరించగలుగుతుంది. వేరుగా ఉంటే ఎవరు ఏమీ పొందుకోలేరు. పిల్లలు కూడా తల్లిదండ్రులతో లేకపోతే పిల్లలకు కూడా ఏ ఆలన పాలన అనేది ఏవి కూడా జరగవు. దేవుడు ఒక్కొక్క వాటికి ఒక్కొక్క లింకును జత చేస్తున్నప్పుడు, నాకు ఉదయకాలం దేవుడు మాట్లాడాడు. 4 గంటలకి లేచి దేవుని వైపు చూస్తున్నప్పుడు, ఈ వారం నేను చెప్తానని దైవజనుడు ముందే నాకు చెప్పిన, దేవుని సన్నిధిలో కూర్చొని బైబుల్ బుక్ పెట్టుకొని ప్రార్థన చేస్తూ, నాకు ఒక మాట ఇవ్వండి ప్రభువా అంటే నాకు ఏ మాట రాలేదు. దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని దగ్గర అడుగుతూ, ఇక్కడే ప్లేస్లో కూర్చొని దేవుని మాట రానప్పుడు, దైవజనుడు నిన్న పోతున్నప్పుడు నాకు ఏదన్నా మెసేజ్ ఇవ్వగలుగుతారా అంటే దైవజనుడు అన్నాడు, నీకేం తక్కువ అన్నాడు. ఏమన్నాడు? నీకేం తక్కువ అమ్మా అన్నాడు. ఆ మాట నన్ను ఎంతగా బలపరిచిందంటే, నిజమే, నాకు తక్కువ అయ్యిందని నేను ఒక మనిషి వైపు చూసినా దేవుడు అంటున్నాడు, నా వైపు చూసిన వారికి ఏ తక్కువ చేయడు. ఆమేన్. ఎందుకంటే నేను 5 రోజులు దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని వైపు చూస్తుంటే దేవుని మాట రాలేదు, కానీ దేవుడు మాట్లాడుతున్న మాటలు నేను తీసుకోగలిగాను. దేవుడు ఇస్తున్న ఆ ప్రజెన్స్లో, ఆ సన్నిధిలో, ఆ అభిషేకములో నేను ఉండగలుగుతున్నాను. కానీ సంఘానికి కావలసినటువంటి పోషక ఆహారమైనటువంటి వాక్యము చేత మనము పెంచబడుతున్నటువంటి మాట, దేవా నాకు ఇస్తే నేను ముందుకెళ్తాను అని అడిగినప్పుడు దేవుని వైపు చూస్తే ఈ మాట దేవుడు జ్ఞాపకం చేశాడు. పిల్లలు తల్లిదండ్రులతో ఉంటే అన్నీ చేకూర్చుతున్నాయి. భర్తతో భార్య ఉంటే భర్త ఆదరణ, ప్రేమ, ఆయన పోషించే విధానం భార్య పొందుకుంటుంది. భార్య భర్తతో ఉంటే ఆమె అందించే సేవలన్నీ భర్తకు వస్తున్నాయి. ఎవరితో ఉండాలి మనము? ఇప్పుడు మీకు అర్థమవుతుంది. నా టాపిక్ ఏంటంటే, దేవునితో మనం ఉండాలి. ఎన్ని రోజులు ఉంటాం, ఎంతసేపు ఉంటాం, ఎలా ఉంటాం, ఎవరి వల్ల అవుతుంది అంటే, ఇది మానవ రీతిగా రక్త మాంసాలు కలిగిన మనము దేవునితో ఉండాలంటే నిమిషం ఉంటాము. ఆమేనండి. రక్త మాంసాలు కలిగిన మనము దేవుడితో ఒక 10 నిమిషాలు చేస్తాం, దేవుడితో ఒక అరగంట చేస్తాం. అది పోరాడుతూ, టైం చూస్తూ, కళ్ళు తెరుస్తూ, అయిపోయిందా పోలేదా, పాట పాడుతూ, ఇంకేదో దేవుని స్తుతి చెల్లిస్తూ, నా ప్రార్థన జీవితం అయిపోయింది, నా టైం అయిపోయిందని పెట్టుకున్న టైంకు ఏమేమో చేసేసి దేవునితో గడిపేటప్పుడు ఇంకా మనం అన్నీ చేసేసుకుంటూ అయిపోయింది అనుకుంటూ మన ప్రార్థన ముగించుకొని దేవునితో నేను గడిపాను అని అనుకుంటామే కానీ, దేవునితో ఆయనతో ఉంటే నీకేం వస్తుంది అనే మాటను ఈరోజు ప్రభు వారు దేవుడు నాకు తెలియజేస్తున్న మాట. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన నేను ఆయనతో ఉండడానికి ఇష్టపడ్డాను. ఆమేనండి. నేను ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడ్డాను, ఆయన నాతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. ఆమేన్. ఈ ఉదయకాల ప్రార్థనలు గూగుల్ మీట్ జరుగుతూ ఉన్నవి 6 నుంచి 7 గంటల వరకు. నేను ప్రతిరోజు ఏ మాట చెప్పాలో నాకు తెలియదు, దాని టైటిల్ పెట్టడము తెలియక నేనేమని చెప్పేదనంటే, వాగ్దానముతో కూడిన సందేశం అని నేను చెప్తాను. పాస్టర్ గారు మన్నాతో కూడిన సందేశం, డైలీ మన్నా అని దైవజనుడు ఇద్దరం చెప్తాము. ఈరోజు దేవుడు అన్నాడు, యేసుతో దిన ప్రారంభము. ఆమేనండి. ఆయనతో ఉదయకాల ప్రారంభం అనే ప్రార్థన ఉదయకాలాన్ని గూగుల్ మీట్ను మీరు మార్చేయండి. దేవుడి ఉదయకాలం నాతో మాట్లాడు.
ఆయనతో ఉదయకాలము నువ్వు గడిపితే, నువ్వెంత గడిపేవినావో ఆ క్షణం నువ్వు చూడకపోవచ్చు ఆన్సర్, ఆ క్షణము నీకు ఆన్సర్ రాకపోవచ్చు, ద్వారం తెరవకపోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఆ ఉదయకాల ప్రార్థన కావచ్చు, ఆయనతో గడిపిన ఆ సమయాన్ని దేవుడు ప్రయోజనకరంగా మార్చబోతుండు. గట్టిగా చప్పట్లు కొట్టండి. అందుకే మీకు నిద్రలు వస్తున్నా, నేను చెప్పాను, మీకు మంచి స్ట్రాంగ్ టీ పెట్టుకొని తాగేసి ఆ టీ తాగితే ఉన్నాయి అన్నీ పోతాయి. మీరు లేవడమే ఆన్ చేసి పక్కలో ఉంటారు చూడండి, బెడ్ మీద, మన బెడ్షీట్ మీద, మన చాప మీద కూర్చొని మనం వింటే ఖచ్చితంగా నిద్ర వస్తుంది. నేను అట్లా చేసా. ఒక్కొక్కసారి దైవజనుడు చెప్తున్నప్పుడు నా బాడీ సహకరించినప్పుడు అలా వింటూనే నేను అప్పుడు గ్రహించాను, ఓహో మనం లేవాలి, ఒక నిమిషం అటు నడవాలి, మనం అన్నీ క్లీన్ చేసుకొని వేడి నీళ్ళు, వేడి టీ అలా మీరు తీసుకున్నట్లయితే దేవుని వాక్యం వినడానికి మీ మనస్సు, మీ హృదయాలు సిద్ధపరచుకొని ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. ఆయనతో ఉంటే ఈరోజు మీకు బెనిఫిట్ని నేను చెప్పాలని ఆశపడతా ఉన్న దేవుని బిడ్డలు. ఆయనతో ఉంటే, నీ భర్తతో ఉంటే, నీ భార్యతో ఉంటే, నీ తల్లిదండ్రులతో ఉంటే ఎన్ని బెనిఫిట్లు పొందుకుంటున్నావో, దేవుడితో ఉంటే శాశ్వతమైన బెనిఫిట్లు పొందుకోబోతున్నావు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. పక్కనున్న వారిని చూడండి, నవ్వుతూ చూడండి. ఆయనతో ఉంటే శాశ్వతమైన బ్లెస్సింగ్లు ఉండబోతున్నాయి అని చెప్పండి. ఆయనతో ఉండాలి, యేసుతో ఉండాలి, పరిశుద్ధాత్మతో నువ్వు ఉంటే నువ్వు కోల్పోకుండా, నువ్వు నష్టపోకుండా, నువ్వు ఏ విషయంలో నలిగిపోకుండా పరిమళ సువాసనగా దేవుడు నిన్ను తయారు చేయాలని ఆశపడుతుండు. నమ్మిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్దాం దేవుని బిడ్డలారా. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, ఆయనతో ఉండే అనుభవము మనల్ని ఏం చేస్తుంది అని అంటే, చూడండి నా వైపు చూడండి, నేను చదవమన్నప్పుడు చదవండి. ఆయనతో ఉండే అనుభవం, యేసుతో ఉండే అనుభవం. ముఖ్యమంత్రితో ఉంటే ఎన్ని ఫోటోలు తీసి ఎంతో మందికి మనం షేర్లు చేస్తాం, వీళ్ళతో దిగాం, వీళ్ళతో ఉన్నామా. ఒక దైవజనుడితో, మంచి ఇంటర్నేషనల్ దైవజనుడితో ఉన్నప్పుడు ఫోటోలు దిగి షేర్ చేసుకుంటాం, ఫేస్బుక్లో పెడతాం, మనకున్న వాటిలన్నిట్లలో పెట్టుకుంటాం. కానీ ఆయనతో ఉంటే నీ స్టేటస్ మారిపోతుంది. ఆమేన్ అనండి. నీ స్థితి మారిపోతుంది. ఆమేన్. మనం ఆయనతో ఉండేటప్పుడు మనము చేయలేనిది ఆయనే, ఆమేన్, దేవుడే మన ద్వారా జరిగించబోతుంది. మనం ఆయనతో ఉంటే మనం చేయలేము, మన శక్తి వల్ల కాదు, మన కృప, మనకున్న రక్త మాంసాల వల్ల, బలము వల్ల, ఏ దాని వల్ల కాదు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నాతో ఉంటే నీ రక్త మాంసాల ద్వారా చెయ్యలేనిది నీ సొంత జ్ఞానముతో, బలముతో, చదువుతో, అందముతో, డిగ్రీలతో నువ్వు చెయ్యలేనిది నా శక్తి సామర్థ్యముల ద్వారా కదలబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు, నా వైపు చూడాలి, ఎవరు అటు ఇటు చూడొద్దు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పలానా ప్రాంతంలో ఉన్నారు అనంటే జన సమూహము కాలినడకతో వెళ్ళి ఆయనను వెంబడించారు. బైబిల్లో మనం క్లియర్గా స్పష్టంగా రాయబడతాం. మార్కు, మత్తయి, లూకా, యోహాను కూడా రాస్తా ఉన్నారు. ఆయన 3 రోజుల బోధ మనకు తెలుసు, డే అండ్ నైట్. 3 రోజుల బోధ ఆయన యొద్దనే ఉన్నారు ప్రజలు, ఆయన మాట వింటున్నారు. మనం 2 గంటలు కూర్చోవడానికి మనం అన్ని ఫేస్ ఫీలింగ్స్ కొందరికి మారుతాయి, అందరికీ కాదు. మనం 2 గంటలకి మన ఫేస్ ఫీలింగ్స్ మారినా, ఏవి అయినా దేవుని వాక్యం వినబడుతూనే ఉంది. కానీ కొన్ని వందల మంది, 5,000 మందికి పైగా 5 రొట్టెలు 2 చేపలు, అదే కదా, అది పురుషులు, ఇంకా పిల్లలు, స్త్రీలు. పురుషుల సంఖ్యనే 5,000 మంది, అంటే ఇంకా ఎక్కువ జనాభా ఉంది. అంత జనాభా సంఖ్య యేసు ప్రభు దగ్గర ఉదయము, మధ్యాహ్నము, రాత్రి 3 పూటల వాళ్ళు ఆహారం మీద ధ్యాస లేదు, వారికి నీళ్ళ మీద ధ్యాస లేదు, మేము ఎక్కడికి వచ్చామన్నది కూడా ధ్యాస లేకుండా దేవుని మాటల వైపే కేంద్రీకరించారు. ఆయన యొద్దకు వచ్చారు. ఆయనతో 3 దినాలు గడిపితే దేవుడు నష్టపరిచాడా చెప్పండి? నష్టపరిచాడని నేను అందుకే దేవునితో నువ్వు ఉంటే, దేవునితో నువ్వు ఎలా ఉండాలి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు.
విశ్వాసముతో నువ్వు ఉండాలి. దేవునితో నువ్వు ఎలా ఉండాలి? ప్రార్థనతో ఉంటున్నావు. ప్రార్థనలో ఒక్కొక్కసారి నీ విశ్వాసం సన్నగిల్లుతుంది. నువ్వు ప్రార్థనతో వెళ్ళినా, నమ్మకముతో వెళ్ళినా, దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళేటప్పుడు విశ్వాసముతో వెళితే నువ్వు చెయ్యలేనిది, నువ్వు పొందుకోలేనిది దేవుడు పొందుకునే కృప అర్హత నీకు ఇవ్వబోతుండు. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే ఈ 3 రోజులు ఆయనతో ఉన్నారో, ఆకలి నిద్రలు అన్నీ మరిచి ఉన్నారో, యేసు ప్రభు వాళ్ళను పంపించేటప్పుడు వాళ్ళ ఫేస్ రీడింగ్ను చూశాడు. నీరసంగా ఉన్నారు. వాక్యం వైపేమో చాలా ఆతృతగా విన్నారు. పంపేటప్పుడు వాళ్ళు తెలియకుండా కాలినడకతో కొంత ప్రయాణము వెంబడించి ఆయన దగ్గరికి వచ్చారండి, అక్కడ రాయబడిన మాటల ప్రకారం. కానీ యేసు ప్రభు మళ్ళీ కాలినడకతో వెళ్ళేటప్పుడు వీళ్ళు 3 రోజుల బోధ విన్నారు. శరీరం అలసిపోయింది, వీరు నడవడానికి శరీరము సహకరించదు. 3 రోజుల బోధ, మరి ఆత్మీయ ఆహారమే తీసుకున్నారే కానీ ఫిజికల్ ఫుడ్ లేదు. అందుకే శిష్యులను వాళ్ళని పిలిచి ఏమన్నాడో తెలుసా? మీరే వారికి భోజనం. అప్పుడు ఫిలిప్పి, పేతురు వీళ్ళందరూ అంటారు ఏమన్నా తెలుసా? ఇంతమందికి రొట్టెలు ఎక్కడ తేవాలి? ఎక్కడి నుంచి తెస్తాము? ఒక గ్రామంకి వెళ్ళి మనం కొనుక్క రావాలి. కనుక వీళ్ళను మనం ఏం చేయాలంటున్నాం? పంపివేయాలంట. మీరే పెట్టండి. అప్పుడు ఒక చిన్న వాణి దగ్గర ఎన్ని ఉన్నాయంట? 5 రొట్టెలు 2 చేపలు. ఆ 5 రొట్టెలు 2 చేపలను పట్టుకొని యేసు ప్రభు వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్టుగుండి విరిచి వారికి ఇచ్చి, మీరు వడ్డించండి. నీ విశ్వాసము, నేను పోయిన వారం చెప్పాను, అటు పోయిన వారం, నీ విశ్వాసము ఏం కావాలన్నా మర్చిపోయారా? నీ విశ్వాసము గొప్ప కార్యాలు కావాలంటే గొప్ప విశ్వాసం. ఈ గొప్ప విశ్వాసం నీకు ఎట్లా వస్తుంది అంటే ఆయనతో ఉంటే గొప్ప విశ్వాసం వస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. ఎవరితో ఉంటే? ఆయనతో ఉండాలి. ఆయన నీకు చెప్పే మాటలందు విశ్వాసములోనికి నడిపిస్తుంది. ఏం విన్నారు వాళ్ళు? ప్రజలు విన్నారండి. ప్రజలకి అభ్యాసం చేయలే, ప్రజలకి పరీక్ష పెట్టలేదు. కానీ ఆయనతో ఈ 12 మంది శిష్యులు ఎవరో తెలుసా? ఎవరో చెప్తారండి? ఈ 12 మంది శిష్యులు ఎవరు? 12 మంది శిష్యులు ఎవరు? పేతురు, యోహాను పేర్లు అడగట్లేదు. యేసు ప్రభు దగ్గర ఏం చేయడానికి వచ్చిర్రు? ఇంకా 12 మంది శిష్యులు. 12 మంది శిష్యులు యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చి? ఆయన ఎందుకు పిలుచుకోండు? ఎక్కడొచ్చిండు చెప్పండి? ఆయనతో. చదువుదాం చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయము 13-14 చదవండి. 13-14. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. ఆయన వారి యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును. మరొకసారి, వారు తనతో కూడా ఉండునట్లును. వారు తనతో కూడా ఉండునట్లును. ఇక నా వైపు చూడండి. ఈ 12 మంది శిష్యులు ఎవరట? ఇప్పుడు అందరూ వాక్యం విన్నారు. 3 రోజుల బోధ అందరికీ చెప్పాలి. ఏమని తెలుసా? నేను అద్భుతం చేస్తా, మీరు చూడండి అని అందరికీ చెప్పాలి. అందరికీ చెప్పలే. 12 మందిని తీసుకున్నాడు, 5 రొట్టెలను తీసుకున్నాడు, 2 చేపలను తీసుకున్నాడు. వాళ్ళకి ఏం చేస్తున్నాడో తెలుసా? విశ్వాసాన్ని బోధిస్తున్నాడు. ఆమేన్. ఏ విశ్వాసం అంటే ఈ 5 రొట్టెలు 12 గంపలుగా మిగిలి మళ్ళా మీ కుటుంబాలకు తీసుకోబోతున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు వాళ్ళకే చెప్పాల్సి వచ్చిందంటే ఈ 12 మంది ఆయనతో ఉండేవాళ్ళు. ఆయనతో ఎవరుంటారో విశ్వాసాన్ని, బలమైన విశ్వాసములోనికి, గొప్ప విశ్వాసములోనికి దేవుడు ఏం చేస్తాడు? నడిపిస్తాడు. ఎట్లా నడిపిస్తాడు? నీకు అద్భుతం చేసుకుంటూ నడిపిస్తాడు. ఆమేనండి. ఎట్లా నడిపిస్తాడా? అమ్మా, నువ్వు మీ ఆయనతో ఉండు, కానీ దేవుణ్ణి. నువ్వు ఉద్యోగంతో ఉండు, దేవుణ్ణి. నువ్వు పనులతో ఉండు, దేవుణ్ణి. అందుకే నేను 40 దినాల ప్రార్థన, నేను మా దైవజనుడికి నేను ఉండడానికి టైం లేదు. ఆయనతో ఉంటే
మనం లాస్గా దేవుని బిడ్డ. అందుకే 12 మందిని ఆయనతో ఉంచుకున్నాడు. 12 మందికి ఏం చెప్తున్నాడో తెలుసా? విశ్వాసాన్ని నేర్పిస్తున్నాడు. ఏమని నేను 5 రొట్టెలను 2 చేపలు చేయబోతున్నాను. చేసి అద్భుతము చేసి ప్రజల కడుపును నింపాడు ప్రభువారు. ఆమేన్, హల్లెలూయా. నేను ఇవాళ చెప్పాలనుకున్న మాట ఏంటిదో తెలుసా? నువ్వు ఆయనతో ఉంటే నీ ఆత్మీయ కడుపు నింపబోతుండు, ఫిజికల్ కడుపు నింపబోతుండు, నీ కుటుంబాన్ని నింపబోతుండు. గట్టిగా ఎట్లా చెప్తుండు? ఆయనతో ఉండడానికి ఎన్ని పనులున్నా కొన్ని తీర్మానం నేను ఎందుకు తీపిస్తానో తెలుసా? మీరు తీసుకున్న తీర్మానం ప్రకారం అన్న భయపడన్నా మీరు చేస్తారని. అయ్యో నేను పలానా దగ్గర తీర్మానం తీసుకున్న దేవునికి చేస్తానని చెప్పాను, ఆ భయం కొద్దన్నా మీరు చేస్తారన్న ఆలోచన చేత నేనన్నా మీకు నేను కొన్ని తీర్మానాలు తీపిస్తాను దేవుని. అందుకే మనం తీసుకుంటున్నాం, కొన్ని చేస్తలేమేమో, తీసుకుంటున్నాం కొన్ని నిర్లక్ష్యం చేస్తాం, కొన్ని తీసుకుంటున్నాం ముందు ఆచరణలో పెడతలేమేమో. అందుకే మన జీవితాలలో మన కుటుంబాలలో ఎండిపోయిన జీవితం ఉంది. నిజంగా 5 రొట్టెలు 2 చేపలు ఎండిపోయినాయి. 3 రోజులది, 3 రోజుల ఫుడ్ అది. ఎండిపోయిన రొట్టెలు, ఎండిపోయిన చేపలు ఏమి తాజాగా ఉండవు, ఎవరి కడుపు నిండదు. అటువంటి అద్భుతాన్ని దేవుడు చేయడానికి కారణం ఏంటంటే శిష్యులు ఆయనతో ఉన్నారు. ఉన్న విధానాన్ని, ఉన్న నడిపింపును, ఆ విశ్వాసములో వారిని పురికొల్పుతూ బలమైన విశ్వాసములోనికి నడిపిస్తూ అందరి ఆకలిని తీర్చాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ఆకలి యేసుక్రీస్తు ప్రభువై ఉండాలి, మన దప్పిక యేసు ప్రభు యొక్క దాహమై ఉండాలి. దేవుని ఎంతకాడికి నేను నా పిల్లలు నా కుటుంబం, నేను నా పిల్లలు నా కుటుంబం అనకుండా ఆహార విషయంలో చెప్పిండు దేవుడు. రెండవది నేను ఇంకొక మాట చెప్పాలని నేను ఆశపడతాను. కానా విందు వివాహం మనకు అందరికీ తెలుసు. యేసు ప్రభు శిష్యులు తర్వాత ఆయన దగ్గర ఉన్నటువంటి మరియమ్మ మరియు అందరు కలిసి ఆ కానా విందులోనికి వెళ్ళారు. ఆ వివాహం అనే ఆ ఊరి కానా ఊరిలో వివాహానికి ఆహ్వానించబడ్డారు, పిలుపుని అందుకున్నారు. కానీ అసలు విచిత్రం ఏమిటంటే కానా ఆ ఊరిలో వివాహములో ద్రాక్షారసం అయిపోతే యజమానురాలు చూసుకోవాలి. కానీ గెస్ట్గా వచ్చింది మరియమ్మ. గెస్ట్గా వచ్చి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఏం చెప్తుందో ఒకసారి చదువుకుందాం. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయము చూడండి 3వ వచనం. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా, హల్లెలూయా. ఎవరితో చెప్పిందంట? మరియమ్మ యేసు ప్రభు వాళ్ళ అమ్మ తల్లిగారు యేసు ప్రభుతో చెప్తుంది. వివాహానికి ఒక గెస్ట్గా వెళ్ళినటువంటి ఫ్యామిలీ అయిపోతే మీరు ఎక్కడన్నా ఏదన్నా చెయ్యండి అని వాళ్ళు యజమానులు, ఆ ఫంక్షన్ యజమానులు అనుకోవాలి. కానీ అది గ్రహించి ఈమె ఎవరితో ఉంది తల్లిగారు యేసయ్యతోనే ఉంది. అదే మనం చెప్తాం. అందుకే మనకు జ్ఞానోదయం అవుతుంది. యేసు ప్రభు కుమారుడన్న ఈమె తల్లి, యేసు ప్రభువు తల్లి, కుమారుడు తల్లితోనే ఉన్నాడు. కానీ మా అక్షయ్కి సాత్వికి మా ఇంట్లో ఏదన్నా అయిపోతే నేను చెప్తాను. వాళ్ళిద్దరు ఎవరు? కుమారుడు. యేసు ప్రభు ఎవరు? కుమారుడు. ఇప్పుడు మీకు అర్థం. మా ఇంట్లో ఇప్పుడు స్వప్నది ఫంక్షన్ ఉంది, అయిపోయింది, ఏది మటన్ అయిపోయిందో చికెన్ అయిపోయిందో నేను పోయి మా ఇంటి యజమానుడు పాస్టర్ గారికి చెప్పాలి. అవునా లేదా? వాస్తవంగా అక్షయ్కి సాత్వికి చెప్తే చోటా పిల్లలు, సరే పెద్దోళ్ళు అనుకుందాం, 33 సంవత్సరాలు అనుకుందాం, వాళ్ళకి చెప్పిన అమ్మ నువ్వు పోయి నాన్నకి చెప్పుకో అమ్మ అంట. ఫస్ట్ ఏమంటారు? నాన్నకి చెప్పమ్మా అంటారు. కానీ యేసు ప్రభువుతో ఉన్నది ఎట్లున్నదో తెలుసా? అది చెప్పడానికి నేను ఈ వాక్యం తీపించి, యేసు ప్రభువుతో ఉన్నది నా కుమారుడని ఉండలే. ఎలా ఉందో తెలుసా? అద్భుతము చేయగల దేవునితో నేనున్నాను అన్నది. ఆమేన్. గట్టిగా బా టీల చక్కర్ లేదు, చప్పగున్నాయి. గట్టిగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరితో ఉన్నది? యేసు ప్రభు కుమారుడు
ఈ లోకపరంగా కానా విందుకొచ్చిన వాళ్ళందరికీ తెలుసు యేసు ప్రభు కుమారుడు మరియమ్మ కొడుకు అని. కానీ ఆమె లోపల ఆత్మీయంగా ఏముందో తెలుసా? ఏమని ఉంది? దేవుడు నాతో ఉన్నాడు, అద్భుతాలు చేసే దేవుడు, కొరతలు తీర్చగల దేవుడు, సమృద్ధిని ఇవ్వగల దేవుడు, ఆయనతో నేను ఉన్నాను. అందుకే ఆమెకు లేమి కనబడినప్పుడు, ఆమెకు ఆ ద్రాక్షారసం కొరత కనబడినప్పుడు వెంటనే యేసుతో వెళ్ళి ఆయన ఏమంటున్నాడో తెలుసా? యేసు ప్రభు వారు ద్రాక్షారసము లేదని చెప్తే తల్లిని సంబోధించి రాయబడింది ఏమన్నో తెలుసా? ఏమన్నది? అమ్మా. యేసు ప్రభు తల్లిలాగానే చూశాడు. తల్లిలాగా చూసి వచ్చేవాళ్ళు ఆయన దగ్గరికి అద్భుతం పొందుకునే వాళ్ళను కూడా తల్లుల్లాగానే చూస్తున్నాడు. ఆమేనండి. అర్థమైందని నేను చెప్పింది? మనల్ని ఏదో చిన్న పిల్లలనో పనికిరాని వాళ్ళనో విలువలేని వాళ్ళుగా దేవుడు గుర్తించట్లేదు. నువ్వు ఆయన దగ్గరికి వస్తే, ఆమేనండి, నువ్వు ఆయన నీకు దేవుడుగుంటే నువ్వు ఆయనకు ప్రజలుగా ఉండబోతున్నావు. ఆమేన్. హల్లెలూయా. ఎట్లా ఉండబోతున్నావు అంటే వాగ్దానము చేయబడిన ప్రజలు. ఏ ప్రజలండి? వాగ్దానము చేయబడిన ప్రజలు. నువ్వు ఎలా ఉండబోతున్నావు అంటే ఆయన రక్తములో కడగబడిన సొత్తైన ప్రజలుగా ఉండబోతున్నారు. ఆమేన్. అందుకే ఆయనతో ఉండాలనుకుంటుండు. మరియమ్మ యేసుతో ఉన్నది, దేవుడని ఉన్నది. ఆమేన్. నువ్వు ఉండాలి ఆయనతో ఉంటే. అమ్మా, కడగబడిన ముత్యము కంటే విలువైనది, వెండి కంటే బంగారము కంటే శ్రేష్కరమైనటువంటి శ్రేష్టమైన రక్తములో నువ్వు కడగబడితే ఎక్కడో ఉంటావు. నువ్వు ఆయనతో ఉంటే దేవుని ప్రజలను చూసి ఏం జ్ఞాపకం తెచ్చుకుంటాడో తెలుసా? ఏం జ్ఞాపకం తెచ్చుకుంటాడో ఒకసారి చెప్తారా మీరు? నా మాటను మీరే కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. ఆయన ప్రజలను చూస్తే, ఆయన వాగ్దాన ప్రజలను చూస్తే మీరు భలే లేజీగా ఉన్నారు. నా 40 దినాల ప్రార్థన అంతా బుస్సుమని పిత్తురు. దేవుని వాగ్దాన ప్రజలు నేను రోజు గూగుల్ మీట్లో కూడా చెప్తాను. వాగ్దాన ప్రజలు పోదామా? ఇక రండి, నిర్గమకాండం రండి, 3వ అధ్యాయం. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెడుతున్నారు. దేవునితో మొరపెడుతుంటే 3వ అధ్యాయమా 2వ అధ్యాయమా? వారి నిట్టూర్పులు మొరలను విని మోషేను పిలిచి, మోషేను దిగిరమ్ము అని పిలిచారు. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నారో తెలుసా? ఐగుప్తు బానిసలో ఉన్నారు. వాళ్ళు ఎవరినంటుండు? మా లేదా దొరకలే నీకు కూడా? నా ప్రజలు. ఏ ప్రజలు అది? అబ్బా, ఆయన ప్రజలు ఏ ప్రజలో చెప్తలేరు. ఇశ్రాయేలు ప్రజల్ని ఎందుకు కనాను ఐగుప్తు నుండి ఎటు నా వైపు చూడండి. మనం వాగ్దాన ప్రజలం అని చెప్పిన నిన్ను చూస్తే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి మొర్రపెడుతుంటే, ఆయన రక్తంలో కడగబడి మొర్రపెడుతుంటే నా ప్రజలు నా సొత్తైన ప్రజలు అని చెప్పి ఏమి జ్ఞాపకం చేసుకుంటాడు? ఇప్పుడు గుర్తుకొచ్చింది. నిబంధన సెకండ్ వాగ్దానం చేయబడ్డ ప్రజలు. మోషేకి దేవుడు పిలిచి ఏమంటున్నాడు? అయ్యా, అక్కడ వాళ్ళు మొర్రపెడుతున్నారు, నాకే మొర్రపెడుతున్నారు. వాళ్ళు ఏ ప్రజలో తెలుసా? మోషే అంట, నేనెందుకు నువ్వెందుకు రక్షించాలట? వాళ్ళు ఎవరనుకుంటున్నావు? వాగ్దానము చేయబడిన మీరెవరండి? మర్చిపోయారా? ఎవరు? నా బతికింతే, నేనింతేనే, పాడు గీడు గే అని అనుకుంటా. మనం ఎవరము? వాగ్దానము చేయబడిన ప్రజలము, ఆయన రక్తముతో కడగబడిన ప్రజలమని ఎవరు చూస్తున్నారు తెలుసా? యేసయ్య చూస్తున్నారు. ఆయనతో ఉంటే నీకు 2 బెనిఫిట్లు ఈరోజు బలంగా నేను చెప్పాలని ఆశపడుతున్నా. ఒకటి, నువ్వు ఆయనతో ఉంటే సమృద్ధి, జీవము, ప్రతిదీ నీకు సమకూరుస్తాడు. ఆయనతో ఉంటే
దేవుణ్ణి దేవునిలాగా నువ్వు చూస్తూ ఆయనతో వెళ్తే దేవుడు నిన్ను ఎలా చూస్తాడో తెలుసా? వాగ్దాన బిడ్డగా, వాగ్దాన కుమారుడిగా, వాగ్దాన పుత్రికగా నిన్ను చూడబోతుండు. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. వాగ్దాన ప్రజలకి దేవుడు ఏమీ తక్కువ చేయలే. అనండి ఆమేన్ అనండి. ఇశ్రాయేలు ప్రజలకు తక్కువ చేసిండా? మన్నాను కురిపించిండు, బండ నుండి నీళ్లు తెచ్చిండు. వాళ్ళను గద్ద రెక్కల మీద మోసుకొని వచ్చినట్లుగా వాళ్ళు వేసుకున్న చెప్పులు తెగిపోలేదంట. వారు వేసుకున్న వస్త్రాలు పాతగిల్లే కాదు, పొట్టిగ్గాలే. వాళ్ళు పొడుగుతుంటే వస్త్రాలు కూడా పొడిగేవి. మా కేఫా బెడుగుతుంటే అండి ఒక డ్రెస్ దేవా అండి అంటది వాళ్ళ ఆవిడ. మా సాత్విక పొడుగైతుండు, షర్ట్ల నమ్మ పడతలేవమ్మ అంటు. తమ్ముడికి అన్ని వేసుకుని అని నాకు ఇస్తున్నావా అంటు. పిల్లలు పెరుగుతుంటే బట్టలు జరిపోతలేవు. నాకు అసలు ఎంత ఆలోచన, అరే వాళ్ళ బట్టలు వాళ్ళు పెరుగుతుంటుంటే కూడా వాళ్ళ ఒంటి మీద బట్టలు ఏమైపోతున్నాయి? ఎందుకు పెరిగినాయి? మరి ఎంత చక్కగా చూస్తారు తెలుసా? అయితే మాకు కూడా అట్లా చేయరాదు పాస్టర్ అమ్మ, మేము కూడా మా ఆయన నువ్వు పట్టు చీర అడగమా, ఒక్కోటి అడగమన్నట్టు ఉండదు. నువ్వు అనుకుంటే దేవుడు చేస్తాడు. ఆమేన్ అనండి. ఆమేన్, హల్లెలూయా. వాగ్దాన ప్రజలకి రోజు ఏదనుకుంటే దేవుడు అది చేసింది. వాళ్ళు ఏది అడిగినా దేవుడు చేసింది. దేవుడు అనుకున్న రీతిలో నడిపిస్తుంది. ఈరోజు మీకు చెప్పాలనుకున్న మాట నేను రెండు మాటలు. ఆయనతో ఉండడానికి, ప్రార్థనతో ఉండడానికి, వాక్యముతో ఉండడానికి, విశ్వాసముతో ఉండడానికి నువ్వు విడిచిపెట్టకుండా నీ ప్రయాణాన్ని నువ్వు కొనసాగిస్తే ఎండిపోయే జీవితం వచ్చిందేమో దేవుడు మళ్ళా చిగురింపజేసిండు. ఆమేన్, హల్లెలూయా. ఎడారి జీవితం వచ్చిందేమో రాజమార్గం చేయబోతుండు. ఆమేన్, హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగునుగా. మరియమ్మకు యేసు ప్రభు కుమారుడని చూడలేదు కానీ అద్భుతము చేయగల దేవుడని గ్రహించి, అమ్మా నాతో నీకేం పని అన్నా కానీ పోయింది వెంటనే. ఎవరున్నారో తెలుసా? యేసు ప్రభుతోటి ఆయన చెప్పింది చెయ్యండి అని తెలుసు. యేసు ప్రభు ఏ క్షణాన, దేవుడు ఏ క్షణాన, ఎక్కడ, ఎందుకో తెలుసా? ఆయన ఇన్విటేషన్ తీసుకొని ఆహ్వానించిన పెళ్లిలో విషాదము ఉండద్దని గట్టిగా ఆయన ఎక్కడ అడుగు పెట్టాడో కొలత ఉండద్దని ఆ మంది గ్రహిస్తే అయిపోయింది కదా పోనీ అని అనలే. దేవునికి ఘనతగా ఆమె నిలబడింది. ఆమేనండి. నువ్వు నిలబడుతున్నావా? ఈరోజు దేవుడు అంటున్నాడు, నాతో ఉంటే నాకు ఘనత కాదు, దేవునికి ఘనత, నీకు ఘనత తెచ్చే రీతిలో దేవుడు మార్గం తెరవబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగు. అందుకే ఆయనతో ఉండడానికి మనం ఇష్టపడదాం. ఎవరితో? సెల్ ఫోన్తో, ఎవరితో? బుక్కులతో, ఎవరితో? ఫ్రెండ్స్తో. మొన్న వ్యాలెన్స్ డే జరిగితే ప్రేమికుల రోజు ఎంతమంది చచ్చిపోయారో న్యూస్ నేను చూడలే కానీ చూస్తే బాగా తలకాయ. ఎంతమంది ఘోరంగా నువ్విచ్చి అదిచ్చి ఇదిచ్చి నువ్వే నా దేవత అంటాడు, కథ పెళ్లి చేసుకుంటాడు, దయ్యం అంటాడు, చంపేస్తాడు. ఆమె చంపుతుంది, ఈయన చంపుతాడు. ఎంత ఘోరమైన పరిస్థితి అండి. ఒకసారి ఒక విశ్వాసి ప్రార్థన చేస్తుండు. ఏమన్నా తెలుసా? అయ్యా 10th క్లాస్ నుంచి డిగ్రీ దాకా వన్ సైడ్లో ఉంటాడు తెలుసా? నాకు తెలియదు తెలుసా? అంటే ఈయన ప్రపోజ్ ఈయననే చేసుకుంటాడు, నాకు చెప్తలేదు. డిగ్రీలో చెప్పిండట, అయ్యేది ముందు చెప్పుంటే నేను నిన్నే పెళ్లి చేసుకున్నాను అన్న. పోనీ ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఆడు పోయి అమెరికాలో ఉన్నాడు, ఈమె పోయి ఇండియాలో. ఇద్దరికి పెళ్ళిళ్ళు అయ్యి 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అపూర్వ మేళ విద్యార్థుల సమ్మేళనం అని జరుగుతున్నాయి. అంటే ఏంటి తెలుసా? 10th క్లాస్ బ్యాచ్ ఎన్ని సంవత్సరాలు కూడుకొని ఉన్నారో, ఎంతమంది ఎక్కడెక్కడ ఫ్రెండ్స్ ఉంటారో గ్యాదర్ అయ్యి మీటింగ్లు పెట్టుకుంటారట. అరే మనం 10th క్లాస్ బ్యాచ్ కదా, మనం స్టూడెంట్స్ అందరం కలిసి గెట్ టుగెదర్ అనే పార్టీ పెట్టుకున్నారు. అప్పుడు అమెరికాలో ఉన్న అతనికి కూడా పోయింది. పోతే ఆయన మనసులో లడలడా ఉంది. ఏందో తెలుసా? డిగ్రీలో నన్ను నో అన్నది, ఇప్పుడన్నా చూద్దాం. ఆమెకు పెళ్ళై పిల్లలై, ఈయనకు పెళ్ళై పిల్లలై. వచ్చిండు, టుగెదర్ మీటింగ్కి వచ్చాడు, పాల్గొన్నారు, అన్నీ అవుతున్నాయి. ఎక్కడా కనబడతలేదు. అందరేమో నీ పొట్ట నీ బట్ట అని మాట్లాడుకుంటారు.
నీ శారీ, నీ శాలరీ అని మాట్లాడుకుంటారు. మగవాళ్ళకి ఏమంటారు, రేపు పొట్టొచ్చిందిరా బట్ట వచ్చింది. ఆడవాళ్ళకి ఏంది, నీ శాలరీ శారీ రెండు, ఇదే మనకు ఏమొద్దు. ఇవి మాట్లాడుకుంటా ఉంటే వాడు మనసు ఎక్కడా లేదు. ఎలా అలా అలా ఏంట్రా ఏం చూస్తున్నావురా అంటే, అదే నేను డిగ్రీలో 1 సైడ్ లవ్ చేశా కదా, ఆ అమ్మాయి రాలేదా అని అడిగితే వాళ్ళు అన్నారు, ఓ ఆమెనా, ఆ ప్రేయసి కోసం ఒరే ఏమైంది, నువ్వా ఆమెను చేసుకోకుండా ఉండడమే మంచిది. ఎందుకో పెళ్ళైన 3 నెలలకే మొదటి భర్తను చంపి ఆస్తి కాజేసింది. పెళ్ళైన 6 నెలలకే పిల్లల్ని భర్తను చంపేసి ఆస్తి అంతా కూడబెట్టుకొని ప్రియునితో వెళ్ళిపోయింది. నువ్వు గనక ఆమెను చేసుకొని ఉంటే ఇది ఎన్నోవ గెట్ టుగెదర్ అంటుండు, 20 సంవత్సరాలు, నీకు 20వ జ్ఞాపకార్థ కూడిక జరగబోతుంది అని చెప్పి. ఎంత ఘోరంగా! ఒక ప్రేయసి, ఒక ప్రియుడు, ఒక ప్రియురాలు ఏమిస్తే నిన్ను ఇప్పుడు నువ్వేమి ఇయ్యకపోయినా ప్రేమిస్తాడు. తేపరాదే కట్నం, తేపరాదే బంగారం అని అంటాడు. కానీ దేవుడు ఏమంటుండో తెలుసా, నా శరీరాన్ని నలగొట్టుకొని నా రక్తాన్ని ధారపోసి నేను నిన్ను ప్రేమించడమే కాదు, ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి దేవుణ్ణి ఎవరినైనా చూపించగలుగుతాం. అటువంటి దేవుణ్ణి మనం వదిలిపెట్టి ఆయనతో ఉండడానికి పనికి మాలిన వాళ్ళతోటి నేను ఎందుకు ఇంత బలమైన తీర్మానాలు తీసుకుంటా? నేను పనికి మాలిన వాటికి నేను వెళ్ళద్దు, క్షణికమైన వాటి కొరకు నేను పరిగెత్తద్దు. నేను ఆయనతో ఉంటే అవి నా వెనక పరిగెత్తుతాయి. ఆమేన్. నాకు కావాల్సిన పరిగెత్తుతాయి. నాకు ఏవి లేమిగా ఉందో, ఏవి కొరతగా ఉన్నాయో దేవుడు దానిని సమకూర్చబోతుండు. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఈ ఉదయకాలం మీరు ఒక తీర్మానం తీసుకోండి. ఏమన్నా తెలుసా, నేను ఆయనతో ఉండబోతాను. నువ్వు ఉండాలి. నీ విశ్వాసం బలం కావాలంటే ఉండాలి, గొప్ప విశ్వాసం కావాలంటే ఉండాలి. మరియమ్మ యేసు ప్రభువుని దేవుడిగా చూసి ఆ వివాహానికి ఘనత తెచ్చే రీతిగా నువ్వే స్థితిలో ఉన్నావో, ఎక్కడున్నావో దేవునితో నువ్వు ఉంటే నీ స్థితిలో ఘనత రాబోతుంది. ఆమె చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏం రాబోతుంది? ఘనత రాబోతుంది. వాళ్ళు 3 రోజులు ఇశ్రాయేలు ప్రజలు, మరి కొత్త నిబంధన ప్రకారం దేవుని ప్రజలు ఉంటే దేవుడు వాళ్ళ ఆకలిని తీర్చిండు. దేవుని బిడ్డల శిష్యులు ఆయనతో ఉంటే 5 రొట్టెలు 2 చేపలు అద్భుత రీతిలో పంచిపెట్టబడ్డాయి. నేను అంటాను, నువ్వు ఆయనతో ఉంటే నీ చేత చేయించలేనిది చేయించబోతాడు. ఏ అద్భుతము జరగదంటుండ్రో, ఏ కార్యము జరగదంటారో, నువ్వు పనికిమాలిదానివి, పనికిమాలోడివి, శనీశ్వరుడు ఏదో మాట అంటురేమో, దేవుడు అంటాడు, నేను నీతో ఉంటే అన్ని ద్వారాలన్నీ క్లియర్ కాబోతున్నాయి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరం లేచి నిలబడదాం. దేవుని బిడ్డలారా, అందరం లేచి నిలబడదాం. దేవుడు ఈ యొక్క 40 దినాల ప్రార్థనలో నేను నేర్చుకున్న మాట ఏంటిదంటే, ఆయనతో ఉంటే అసాధ్యమైనవి సాధ్యం కాబడబోతున్నాయి. అందుకే మీ పరిస్థితులు అసాధ్యంగా ఉన్నాయేమో, కఠినంగా ఉన్నాయేమో, కొండలు ఉన్నాయేమో, గుట్టలు ఉన్నాయేమో, లోయలు ఉన్నాయేమో, నువ్వు ఆయనతో ఉండడానికి నువ్వు ఇష్టపడు. దేవా, నీతో నేను 1 గంట అయినా నేను గడుపుతా, నీతో నేను విశ్వాసముతో నేను ముందుకు వెళ్తాను. ఒక తీర్మానం నువ్వు తీసుకుంటే ఆయనలాగా, నువ్వు ఆయనతో ఉంటే ఆయనలాగా నువ్వు మారడానికి, ఆయనలాగా చూడడానికి, ఆయనలాగా నువ్వు మాట్లాడడానికి దేవుడు నిన్ను మార్చబోతుండని ఈ ఉదయకాలం ఈ యొక్క ఉపవాస ప్రార్థనతో దేవుడు నాకు తెలియజేసిన మాటను మీకు తెలియజేస్తా ఉన్న దేవుని బిడ్డల. అందుకే మనం ఎలా ఉండాలో తెలుసా? ఎలా ఉండాలి దేవుని బిడ్డల? ఆయనతో ఉండడానికి నాకు అసాధ్యమవుతుంది, నేను నీతో ఉంటే సాధ్యమవుతుంది. నువ్వు ఆయనతో ఉంటే ఆయనలాగా మాట్లాడతావంట, నువ్వు ఆయనతో ఉంటే నువ్వు ఆయనలాగా చూస్తావంట. ఒక్కసారి నా వైపు చూసి మీరు కళ్ళు మూసుకోండి. చూడండి, 5 రొట్టెలు 2 చేపలు శిష్యులు ఆయనతో ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, నేను విరిచి వీటిని ఇస్తా, మీరు పంచండి అన్నాడు. ఆయన చూశాడు, ఆయన మాట్లాడాడు, ఆయన చేశాడు, శిష్యులు చేయగలిగారు. ఆమేన్. దేవుడు అదే, నువ్వు నాతో ఉంటే నేను ఏది చూస్తున్నానో, ఏది మాట్లాడుతున్నానో, ఏది చేస్తున్నానో నువ్వు త్వరలోనే చేపిస్తాను నీ ద్వారా. గట్టిగా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. కళ్ళు మూసుకుందాం. ఆయనతో ఉండు. ఆయనతో ఉండే దినము, ఆయనతో గడిపే క్షణము, ఆయనతో లేని క్షణాలు దుర్భరంగా ఉంటాయి.
మనం ఊహించలేము. మన బ్రతుకులు ఎండిపోయినట్టుగా, మన బ్రతుకులు చీకటిగా, మన బ్రతుకులు మరి భయంకరమైనటువంటి స్థితిలోనికి వెళ్తాయని ఈ ఉదయకాలం మీకు తెలియజేస్తూ, ఆయనతో ఉండడానికి దేవా, నేను ఎవరెవరితో ఉండి నా సమయాన్ని వ్యర్థపరుచుకుంటున్నాను, కానీ నీతో ఉండడానికి నాకు సమయము ఎక్కువగా కేటాయించడానికి నాకు సహాయము దయచేయండి అని మీ మనస్సులను తెరిచి, మీ హృదయాలను తెరిచి దేవుని వైపు చూద్దాం. కొద్ది నిమిషాలు, నేను 5 నిమిషాలలో ముగించేస్తాను. దేవుని బిడ్డలారా, 5 నిమిషాలలో నేను ముగించేస్తాను. ఆయనతో మీ సంభాషణ దేవుడికి తెలియజేయండి. 5 రొట్టెలు 2 చేపలు అద్భుత రీతిలో అనేకుల ఆకలిని తీర్చిన దేవుడు నీ ఆకలి మంటను తీర్చట్లేదా? నీ దాహాన్ని తీర్చట్లేదా? ఆత్మీయ దాహం ఉందేమో, ఒకవేళ వాక్యము ఎక్కువగా నువ్వు చదవాలనే దాహం ఉందేమో, లేకపోతే ఆయనతో నువ్వు గడపాలనే దాహం ఉందేమో. దేవుడు నిన్ను అడిగితే ఈ ఉదయకాలము నీ కోరికను నిన్ను నింపి నిన్ను తృప్తిపరిచే దేవుడుగా ఈ ఉదయకాలము దేవుడు కదలబోతున్నాడు. దేవా, నాతో నువ్వు మాట్లాడిన మాటను బట్టి, నీ పిలుపును బట్టి, నీవిచ్చిన వాక్యమును బట్టి మేము లోబడుతూ ముందుకు వెళుతూ నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు దయచేసి, చేరి వచ్చిన బిడ్డల్ని విన్న వాక్యము సాతానుడు దొంగిలించకుండానట్టు ఫలింపులోనికి, నూరంతల ఫలింపులోనికి వచ్చినట్టు సహాయము దయచేసి నడిపించి మీరు భద్రపరిచి వారికి సహాయము దయచేయమని, మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం.